అందుబాబులో ఓట్లే 60 లక్షలు రాలా, అవును. అయిపోవాలి అక్కడతో. అదే కదా. ఇవి 3 బోనస్. ఇంకా ఇవన్నీ చంద్రబాబు హామీలు నమ్మో, చంద్రబాబు మోసపూరిత హామీలు నమ్మి వెళ్ళిన ఓట్లు కాదు కదా. ఒరిజినల్ గా మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతే కదా. అంతే కదా. దానికి అట్లా చెప్తాడంటున్నా. ఇప్పుడు నా మీద వ్యతిరేకత అటు ఓటేశారని చెప్తాడా? ఎవరైనా చెప్తారా అసలు దేశంలో? దానికి ఒక సాకు చూపెట్టాలి. ఒక సాకు రియలైజ్ ఫ్యాక్టర్ అనేది ఇంకా జగన్ గారిలో స్టార్ట్ అవ్వలేదా? ఎవడు చెప్తాడంటున్నా నేను. మనం ఊరికినే మాట్లాడుకోవడానికి తప్పించి ఫర్ గాడ్ సేక్ అన్నట్టుగా ఎవడన్నా చెప్తాడా? భారతదేశంలో ఏ నాయకుడైనా నేను రియలైజ్ అయ్యాను, నన్ను నేను మార్చుకున్నాను అని చెప్తాడా? నేను తప్పు చేశాను అంటే నేను మారానంటాం వేరు. చంద్రబాబు మారానంది తన విధానాలు తప్పని మారలా. కార్యకర్తల విషయంలో తను తప్పు చేశాను, కార్యకర్తలకు అనుకూలంగా ఉంటానని చెప్పాడు. అంతే తప్పించి జనానికి కాదు. కాబట్టి ఇక్కడ ఈయన కార్యకర్తలకు ఏం చెప్పుకోవాలి పాయింట్? అది తేడా. నా వల్ల తప్పు జరిగింది అని ఒప్పుకోవడం అయితే అంటున్నా. భారతదేశంలో ఏ నాయకుడైనా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నేను ఇంకోసారి చెయ్యను అని చెప్పిన ఒక్క నాయకుడు పేరు చెప్పండి భారతదేశం మొత్తం మీద. నేను ప్రతిపక్ష పాత్ర మొదలు పెట్టేశారా జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు గారు కొన్ని సూచనలు ఇచ్చారు నిన్న. మహిళా ఓటర్లందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు